హలో ఎవ్రీబడి, మనం ఇవాళ యేసు ప్రభు జన్మను గురించి ధ్యానం చేద్దాం. మరి కన్యా మరియా స్టోరీ ఏంటి, యేసు ప్రభువుకి ఎలా జన్మించాడు అనేది చిత్రాలతో కూడినటువంటి స్టోరీని అయితే చూద్దాం, కథనైతే విందాము. మరి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రావడానికి ఎంతోమంది ప్రవక్తలు అయితే ప్రవచించారు. మరి ఆ ప్రవక్తల ప్రవచన ఫలంగా మరి యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి రావాలని దేవుడు కోరుకున్నాడు, ఎంచుకున్నాడు. మరి తన ఏర్పాటునైతే ఆ విధంగా ఉంచాడు. మరి అందుకోసం మరి ఆయన జన్మించడానికి ఒక కన్య కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన కన్య గర్భంలోనే జన్మించాలి కాబట్టి. అందుకోసం ఏం చేశాడంటే దేవుడు కన్య మరియనైతే ఎంచుకున్నాడు. మరి ఆమె బాల్యం అంతా కూడా మరి ఆమె భయభక్తులు కలిగి దేవుని గడిపినట్లుగా మనకు తెలుస్తుంది దేవుని వాక్యంలో చూసినప్పుడు. మరి ఆమె చాలా శ్రద్ధాభక్తులతో మరి దేవుని సేవించే బిడ్డగా, మరి దేవుని కొరకు జీవించినటువంటి బిడ్డగా ఉన్నప్పుడు మరి గాబ్రియేలు దూత ఆమె దగ్గరికి రావడం జరుగుతుంది. దూత వచ్చి మరి కన్యా మరియతో ఏం చేస్తుందంటే మాట్లాడుతుంది. ఇదిగో అమ్మా, నీకు శుభం కలుగునుగాక అని చెప్తుంది. అప్పుడు మరియమ్మ ఏంటబ్బా ఈ శుభం అని ఆలోచన చేస్తూ ఉండగా మరి నీ గర్భమందు కుమారుడు జన్మిస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెడతారు అన్నప్పుడు ఆమె అది ఎలా సాధ్యము, అది ఏ విధంగా సాధ్యము అని చెప్పి గాబ్రియేలు దూతను అడుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అవుతావు అంటే దేవుని శక్తి. ఇప్పుడు దేవుడు భూమిని ఆకాశమును ఏ విధంగా కలగజేశాడో నోటి మాట చేత, ఆ విధంగా నువ్వు గర్భవతి అవుతావు అంటే గర్భవతి అవుతుందమ్మా. ఇంకంతే దానికి లాజిక్ అనేది. సూర్యుడు చంద్రుడు కలుగునుగాక అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో కలిగాయి. భూమి ఆకాశములు కలుగునుగాక అంటే కలిగాయి. అలాగున నీవు ఒక శిశువుని కంటావు అని చెప్పినప్పుడు ఆమె గర్భవతి అయిందంతే. దానికి పరిశుద్ధాత్మ సహాయము కమ్ముకోవడం అని వాడబడి ఉన్నది. కాబట్టి ఆ దూత వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అంటది, నేను ఇంకా వివాహం చేసుకోలేదు, మరి ఇదంతా ఎలా సాధ్యం అంటే, అప్పుడు అంటది పరిశుద్ధాత్మ వలన నువ్వు ఏం చేస్తావంటే గర్భవతి అవుతావు అని చెప్తుందనమాట. అప్పుడు ఆ మౌనంగా ఉన్నప్పుడు మరి ఆమె ఏం చేస్తుందంటే గర్భవతి, కన్యక గర్భవతి అయి ఉంటుంది. అప్పుడు కొంత కాలం వెళ్ళిన తర్వాత మరి ఆమె అందరూ ప్రజాసంఖ్య రాయాలని చెప్పి ప్రకటన వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రయాణం వెళ్తారు. అప్పుడు ఆమె ప్రసవ దినముల నిండి ఆమె ఏం చేస్తుందంటే ఒక శిశువును కంటది. మరి అక్కడ వారికి ఏమాత్రం కూడా స్థలము లేకపోతుంది. మరి ఆమె ప్రసవించడానికి నిండు చూలాలు, కన్య మరియా ప్రసవించడానికి ఏమాత్రం కూడా ఎవరు కూడా ఆమెకు స్థలం అనేది ఇవ్వరన్నమాట. కాబట్టి ఆ పట్టణంలో, ఆ బెత్లెహేం అనే పురంలో వాళ్ళు చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటారు. అప్పుడు ఎలాగో ఒక పశువుల పాకను మాట్లాడుకొని అక్కడ ఏం చేయబడుతుందంటే ఆమె ప్రసవించడానికి అంగీకరిస్తారు. కాబట్టి పశువుల పాకలో క్రీస్తు ప్రభు వారికి ఆమె జన్మనిస్తుంది. కన్య అయిన మరియ గర్భాన యేసు ప్రభు వారు జన్మించడం జరుగుతుంది. జన్మిస్తాడు ఆయన ఆ విధంగా. కాబట్టి మరి అప్పుడు
ఆయన జన్మించినప్పుడు పరలోకం నుంచి దూతలు వచ్చి ఆయన స్తుతిస్తాయి. ఆ తర్వాత జ్ఞానులు వచ్చి ఆయన స్తుతిస్తారు. ఆ తర్వాత గొర్రెలు కాచుకునేటటువంటి గొల్లలు ఆయన ఏం చేస్తారంటే స్తుతిస్తారు. వారందరూ కూడా దేవుని స్తుతించడం జరుగుతుంది. అంటే దేవదూతలంతా కోలాహలంగా మరి ప్రభువు జన్మించాడని చెప్పి ఆయన మహంపరుస్తారు. మరి ఆ విధంగా అనేక ఇబ్బందులను ఆటంకాలను ఎదుర్కొని మరి హేరోదు రాజు చంపేయాలనుకున్నప్పుడు మరి దేవుని దూత ద్వారా వాళ్ళు బయలుదేరి ఏం చేస్తారంటే మరొక ప్రాంతంలోనికి వెళ్తారు. మరి జ్ఞానులు వస్తారు, తూర్పు దేశం నుండి ఆకాశంలో నక్షత్రాన్ని చూచి వారు వచ్చి ఆయన్ని సాగిలపడి పూజిస్తారు. మరి ఆయన మహింపరుస్తారు. వారు సాంబ్రాణి బోలము ఇవన్నీ కూడా బంగారము ఆయనకు సమర్పించి ఆయననైతే ఆరాధన చేస్తారు, స్తుతిస్తారు. కాబట్టి అలాగన యేసు ప్రభు వారిని చంపేయాలనుకున్నప్పుడు మరి దేవుని దూత ద్వారా వాళ్ళకు ఆజ్ఞాపించబడి వారు మరొక చోటుకి ఏం చేస్తారంటే ప్రయాణమై వెళ్తారు. మరి అక్కడ యేసు ప్రభు వారు పెరగడం మనం చూస్తాం. మరి ఆయన 12 సంవత్సరాలు వచ్చేటప్పటికి మరి ఆయన యేసేపు యొక్క బాధ్యతలను భరించాడు. ఇంట ఉండి ఆ యొక్క మరియమ్మ తన కుటుంబాన్ని అయితే ఆయన చూసుకున్నాడు. తర్వాత ఆయన 30 సంవత్సరాల కాలంలో బయలుదేరి ఇంటి నుండి బయటకు వచ్చి సువార్తను నేను పేదల కొరకు ప్రకటించడానికి వచ్చాను అని సువార్తను ప్రకటిస్తూ ఏం చేశాడంటే ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడు. అనేక మంది ఆయన వెంబడించారు. 12 మంది శిష్యులను ఆయన ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని మరి ఆయన తన గొప్ప కార్యాలను చేస్తాడు. అది ఈరోజు కన్యా మరియను గురించి మనం చిత్రాలతో కూడినటువంటి సంఘటన అయితే తెలుసుకున్నాము. మరిన్ని ఆత్మ సంబంధమైన వాటి కోసం ఈ ఛానల్ని మీ స్నేహితులకు పరిచయం చేయండి. ప్రియమైన వారలారా సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుని కృపాశిస్సులు మనందరికి తోడై ఉండుగాక. సెలవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.